Hello, friends. Very good morning and happy Christmas to all of you. So, live interaction session on Zoom at 5:30 p.m. today. Bank, SSC, UPSC aspirants, ఎవరైనా సరే, you can ask me anything about these three exams. I'll answer all your questions. ఈ సెషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇన్స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్స్లోకి మీరు రావాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. సో యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ దెన్ గెట్ ఇన్ టు ద వాట్సాప్ గ్రూప్. 5:25 పిఎంకి లింక్ పెడతాను. మీరు దాంతో 5:25 పిఎంకి నేను యూజర్ ఐడి పాస్వర్డ్ పెడతాను ఈ సెషన్ తాలూకుది. మీరు వచ్చి నన్ను ఏదన్నా అడగాలంటే యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ డైరెక్ట్లీ ఆస్క్ ఇన్స్టెడ్ ఆఫ్ చాట్ బాక్స్ వాడుకుని డైరెక్ట్గా నాతో మీరు మాట్లాడవచ్చు. సో లెట్స్ గెట్ టు టుడేస్ ఎడిటోరియల్. ఇవాళ ఎడిటోరియల్ ఈజ్ ఆన్ రెట్రోస్పెక్టివ్ లాస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, కరెంట్ అఫైర్స్ అండ్ ఎకానమీకి సంబంధించిన ఆస్పెక్ట్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఎడిటోరియల్, చిన్న చిన్న అనౌన్స్మెంట్స్. నోట్ డౌన్ దిస్ నెంబర్ 9241262391. ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు కాల్ దిస్ నెంబర్. సో రెండు ఇంపార్టెంట్ కోర్సెస్. ఒకటి ఇంగ్లీష్. చాలామంది ఎడిటోరియల్స్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే చూస్తూ ఉంటారు. సో ఇంగ్లీష్లో ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మీకు గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ మూడు కవర్ చేయడం జరుగుతుంది. ఈ మూడు ఉంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఎదుర్కోవచ్చు. దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, యూపీఎస్సి, ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇంటెలిజెన్స్ బ్యూరో వస్తుంది, దానికైనా సరే మీరు హ్యాపీగా ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ప్రెసెంట్ దీని యొక్క ఫీజు 2000 ఉంది అండ్ జనవరి 1 నుంచి 3000 అయిపోతుంది. సో 2000 కాస్త 3000 అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఇదే నెంబర్కి కాల్ చేయండి. 31st లోపు మీరు జాయిన్ అయితే ఈ ఫీజు ఉంటుంది. 31st తర్వాత జనవరి 1 నుంచి 3000 అవుతుంది. నెక్స్ట్, చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ స్ట్రగుల్ అయ్యే కోర్సు సబ్జెక్ట్ ఏంటంటే, ఎక్కువ మంది నాకు మెసేజెస్లో కూడా పెడుతూ ఉంటారు, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ కోర్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. చాలా చాలా ఈజీ కోర్స్ ఇది. మనం ఆఫర్ చేసే ఎకానమీ ఇన్ఫినిటీ యూపీఎస్సీ ఎకానమీ కోర్స్లో మీరు జాయిన్ అయితే యూ విల్ గెట్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. అంటే మెయిన్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్డ్ సిలబస్ అంతా కూడా నేను కవర్ చేస్తాను. అండ్ దీంట్లో కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఆల్ క్లాసెస్ కమ్ విత్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. నేను లైవ్ చెప్తాను, ప్లస్ అదే క్లాస్ మీకు రికార్డింగ్గా కూడా అందుబాటులో ఉంటుంది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. అండ్ వ్యాలిడిటీ ఈజ్ లైఫ్ టైం. ఇంగ్లీష్ కూడా అంతే, వ్యాలిడిటీ ఈజ్ లైఫ్ టైం. అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఎన్నాళ్ళైనా మీరు యాక్సెస్ని పొందవచ్చు. ఎకానమీ ఫీజు ఈరోజు 8000 ఉంది. ఇది జనవరి 1 నుంచి 10,000 అవుతుంది. సో ఐ కెప్ట్ ఇట్ రియల్లీ లో. మీరు యూపీఎస్సీ ఎకానమీ నేను అందించే క్వాలిటీతో, లైఫ్ టైం వ్యాలిడిటీతో యూ కెన్ కంపేర్ ఇట్ అక్రాస్ ద కంట్రీ. నేను ఒక స్టేట్ అనట్లా, కంట్రీ మొత్తం మీరు కంపేర్ చేయొచ్చు. ఇంత తక్కువ ఫీజుకి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎవరు ఇవ్వట్లేదు. వీడియోస్ ఒకసారి చూడండి, నచ్చితే బిఫోర్ 31st జాయిన్ అవ్వండి ఈ నెంబర్కి కాల్ చేసి. తర్వాత మీకు 10,000 రూపీస్ అవుతుంది ఫీజు. అండ్ ఇది కూడా మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. డీటెయిల్స్ కోసం యూ హ్యావ్ టు కాల్ దట్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ దీస్ టూ ఇంపార్టెంట్ కోర్సెస్. యూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ టుడేస్ ఎడిటోరియల్స్ టైటిల్ సేస్ లెర్నింగ్ టు లెట్ గో. అంటే లెట్ గో అంటే విడిచిపెట్టేయడం, వదిలేయడం. ఇప్పుడు గొడవలు అయ్యాయి అనుకోండి, లెట్ గో ఆఫ్ ఇట్. ఎన్నాళ్ళు ఆలోచిస్తాం దాని గురించి, లెట్ గో ఆఫ్ ఇట్ అంటే వదిలేయండి. లెర్నింగ్ టు లెట్ గో అంటే వదిలేయడం నేర్చుకోవాలి. వదిలేయడాన్ని నేర్చుకోవడం అనే సెన్స్ వస్తుంది. దేన్ని వదిలేయడం? లెట్స్ గెట్ ఇన్ టు ది కాంటెక్స్ట్. ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ పాలసీ స్టెబిలిటీ అండ్ నాట్ రిలై ఆన్ రెట్రోస్పెక్టివ్ లాస్ టు లివై ట్యాక్స్. ఇండియా పాలసీలో స్టెబిలిటీ ఉండాలి. పాలసీ స్టెబిలిటీ అంటే అర్థం ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడు కూడా చట్టాలని, విధానాలని ఎప్పటి పడితే అప్పుడు మారుస్తూ ఉందనుకోండి, కొత్త కొత్త ఇండస్ట్రీ పెట్టాలనుకునే వాళ్ళు, ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. వాళ్ళు అలాంటి కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ రోజు ఒక చట్టం మనకు అనుకూలంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేసారు. చేసిన తర్వాత చట్టాన్ని మార్చేశారు అనుకోండి, దే విల్ ఫీల్ బ్యాడ్. ఇదేంటిది, అది అనుకూలంగా ఇప్పుడు ట్యాక్స్ లాస్ అనేవి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. సో ఈ ఇండియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ప్రాఫిట్స్ తీసుకుంటే ఒక 25% ట్యాక్స్ వస్తుంది అని చెప్పి ఈరోజు చట్టం ఉంది. తర్వాత విత్ ఇన్ ఏ మంత్ లేదా విత్ ఇన్ ఒక 1 yearలో 40% 50% చేసేసారు అనుకోండి, ఆ రూల్స్ మారిపోయినట్టేగా. సో వాళ్ళు దే మైట్ నాట్ షో ఇంట్రెస్ట్. సో స్టెబిలిటీ అనేది ఉండాలి. చిన్న చిన్న మార్పు ఉండాలి తప్పితే పెద్ద పెద్దగా మార్పులు రాకూడదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? పాలసీ స్టెబిలిటీని పైన ఇండియా ఎన్ష్యూర్ చేయాలి అండ్ నాట్ రిలై అంటే ఆధారపడ్డం. రిలై ఆన్ అంటే ఆధారపడ్డం దేనిపైన? రెట్రోస్పెక్టివ్ లాస్ టు లివై ట్యాక్స్. ట్యాక్సెస్ లెవీ చేయడానికి రెట్రోస్పెక్టివ్ లాస్ పైన ఆధారపడకూడదు అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. రెట్రోస్పెక్టివ్ లా అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. లెవీ ట్యాక్స్ అంటే ట్యాక్స్లు ఇంపోజ్ చేయడానికి రెట్రోస్పెక్టివ్ లాస్ పైన ఆధారపడకూడదు అని రాయడం జరిగింది.
ఫస్ట్ రెట్రోస్పెక్టివ్ లా అంటే ఏంటో చూద్దాము. తర్వాత నేను ఈ స్టోరీ అంతా చెప్తాను. స్టోరీ చెప్పిన తర్వాత మనం ఎడిటోరియల్‌లోకి వెళ్దాం. సో, రెట్రోస్పెక్టివ్ లా అంటే లాస్ మీకు 2 టైప్స్ ఉంటాయి. ప్రాస్పెక్టివ్, రెట్రోస్పెక్టివ్. ప్రాస్పెక్టివ్ అంటే అర్థం ఏంటి? ఇది ఒక టైమ్ లైన్ అనుకోండి. ఇది ఈరోజు టుడే. ఈరోజు ఒక చట్టం తీసుకొచ్చారనుకోండి. ప్రాస్పెక్టివ్ లా ఈ రోజు నుంచి ఫ్యూచర్‌కి అప్లికబుల్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫ్రమ్ టుడే ఫర్ ద ఎంటైర్ ఫ్యూచర్. ఇది ప్రాస్పెక్టివ్. రెట్రోస్పెక్టివ్‌లో ఏమవుతుందంటే, మనం గతంలోకి వెళ్ళొచ్చు. ఇవాళ 2020 డిసెంబర్. నేను ఒక రెట్రోస్పెక్టివ్ లా తీసుకొచ్చి దిస్ ఈస్ అప్లికబుల్ ఫ్రమ్ 2000 అని కూడా చెప్పొచ్చు. ఇది 2000వ సంవత్సరం. ఇప్పటి నుంచి కూడా అప్లికబుల్ అని చెప్తే దాన్ని రెట్రోస్పెక్టివ్ అంటాం. రెట్రోస్పెక్టివ్. సో, ప్రాస్పెక్టివ్ అంటే ఈ రోజు నుంచి అప్లికబుల్ అని, రెట్రోస్పెక్టివ్ అంటే గతంలో ఉన్న డేట్ నుంచి అప్లికబుల్ అని చెప్పడాన్ని, అలాంటి చట్టాన్ని మనం రెట్రోస్పెక్టివ్ లా అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్‌కి ఆదాయం తగ్గిపోయిందని చెప్పి, ఇప్పుడున్న టాక్స్ లాస్ వల్ల ఎక్కువగా రావట్లేదని చెప్పి, టాక్స్ లాలో చిన్న అమెండ్మెంట్ చేసి, ఆ అమెండ్మెంట్ కూడా 10 సంవత్సరాల క్రితం నుంచి అప్లికబుల్ అని చెప్పారనుకోండి. ఈ 10 సంవత్సరాల్లో ప్రాఫిట్‌లు వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త టాక్స్ లా ప్రకారం ఎక్కువ కట్టాల్సొచ్చిందనుకోండి, వాళ్ళు కట్టాల్సొస్తుంది. చట్టాన్ని వెనక్కి తీసుకెళ్ళడం. బ్యాక్ డేటెడ్ చేంజెస్ అన్నమాట ఇవన్నీ. ఏ రోజైతే వెనక్కి తీసుకెళ్తారో అప్పటి నుంచి ప్రతిదానికి అది అప్లై అవుతుంది. ఇది రెట్రోస్పెక్టివ్ లా యొక్క ప్రాబ్లమ్. అయితే ఇదంతా ఎందుకు మాట్లాడాల్సొస్తుంది? మాట్లాడదాం. దీని సంగతేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వొడాఫోన్ కేస్ అని ఒకటుంటుంది. వొడాఫోన్‌కి, ఇండియాకి జరిగిన కేసు. ఈ కేస్‌కి సంబంధించిన ఎడిటోరియల్ 30థ్ సెప్టెంబర్‌న వచ్చింది. ఇది నేను చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వొడాఫోన్ కేస్‌కి సంబంధించిన ఎడిటోరియల్ మీరు వాచ్ చేయండి. ఆల్మోస్ట్ 15 మినిట్స్ నేను కవర్ చేశాను. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఐ విల్ కీప్ ఇట్ ఇన్ డిస్క్రిప్షన్. ఈ కేస్ మీరు చూస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఎందుకు, ఎలా జరిగిందనేది. సో, బేసికల్‌గా వొడాఫోన్ మీకు గుర్తుంటే హచ్ అని ఉండేది ఇంతకుముందు వొడాఫోన్ కంటే ముందు. ఈ హచ్ కంపెనీని వొడాఫోన్ కొనేసింది. మీకందరికీ తెలిసిన విషయమే. ఈ హచ్ కంపెనీని వొడాఫోన్ కొనడం అనే ట్రాన్సాక్షన్ హచ్ గాని, వొడాఫోన్ గాని వాళ్ళకి మెయిన్ బేస్ ఏంటి? ఇండియా. ఇండియా అనేది మెయిన్ బేస్. వాళ్ళకి బిజినెస్ అంతా జరిగేది ఇండియాలో. కానీ వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ మెయిన్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఇండియాలో పెట్టకుండా వేరే చోట పెట్టుకున్నారు. హెడ్ క్వార్టర్స్. ఇండియా అనేది వాడి యొక్క ఎంటిటీ కింద పెట్టారు. యాక్చువల్‌గా కేమెన్ ఐలాండ్స్ అని ఉంటుంది. కేమెన్ ఐలాండ్స్ అని ఉంటుంది. అలాగే వొడాఫోన్ యొక్క డచ్ వొడాఫోన్ డచ్ ఎంటిటీ ఉంటుంది. ఆ కంట్రీకి నెదర్లాండ్స్‌కి చెందిన ఎంటిటీ. ఈ కేమెన్ ఐలాండ్స్‌లో ట్రాన్సాక్షన్ చేశారు. ఈ హచ్ కంపెనీ షేర్స్ అన్నీ కూడా వొడాఫోన్ కొనేసింది. ఈ కొనేసేటప్పుడు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ అని అంటారు. అంటే షేర్స్ అమ్మేటప్పుడు వచ్చే లాభాన్ని క్యాపిటల్ గెయిన్స్ అని అంటారు. ఆ క్యాపిటల్ గెయిన్స్ పైన ఇండియా వాళ్ళేమో టాక్స్ కట్టాలి అని చెప్పారు. వొడాఫోన్ ఏమో కట్టము అంటుంది. వొడాఫోన్ ఎందుకంటుందంటే ఇది ఇండియాలో ట్రాన్సాక్షన్ జరగలేదు. బయట జరిగింది. మేమెందుకు కట్టాలని వొడాఫోన్ అనింది. సో, దానిపైన కేసులు జరిగాయి. సుప్రీం కోర్ట్‌కి వెళ్ళినా సరే సుప్రీం కోర్ట్ కూడా వొడాఫోన్‌కే సపోర్ట్ చేసింది. అది ట్రాన్సాక్షన్ బయట కంట్రీలో జరిగినప్పుడు ఇండియాలో ఎందుకు టాక్స్ కట్టాలి? ఇండియాకి అథారిటీ లేదు అని చెప్పి సుప్రీం కోర్ట్ కూడా వొడాఫోన్‌కి ఫేవరబుల్‌గా తీర్పిచ్చేసింది. అప్పుడు ఇది 2011, 12 ప్రాంతంలో జరిగితే, అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఏం చేశారు? అప్పుడు మన ఆర్థిక మంత్రి యూపీఏ గవర్నమెంట్ ఉండేది. ప్రణబ్ ముఖర్జీ గారు ఏం చేశారంటే, వేరే కంట్రీలో జరిగిన ట్రాన్సాక్షన్స్‌కి ఇండియాలో టాక్స్ వేయడానికి కుదరదు అని చెప్తున్నారు కదా! అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ వారు ఇన్‌కమ్ టాక్స్ చట్టాన్ని అమెండ్ చేసేసారు. ఇన్‌కమ్ టాక్స్ లా 1960, 61కి చెందిన ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌ని రెట్రోస్పెక్టివ్ అమెండ్‌మెంట్ చేశారు. అంటే 2011, 12లో అమెండ్‌మెంట్ చేశారు. అండ్ దట్ ఈస్ అప్లికబుల్ ఫ్రమ్ 1960, 61. 60, 61 నుంచి కూడా అప్లై అవుతుందని చెప్పి పార్లమెంట్‌లో చట్టాన్ని మార్పు చేశారు. ఏం చేశారంటే వేరే కంట్రీలో ట్రాన్సాక్షన్ జరిగినప్పటికీ ఆ కంట్రీకి చెందిన సిగ్నిఫికెంట్ రెవెన్యూ లేదా అసెట్స్ అన్నీ కూడా ఇండియాలో ఉంటాయి. ఇప్పుడు చూడండి వొడాఫోన్, హచ్‌కి మొత్తం రెవెన్యూ అంతా ఇండియా నుంచే. మెజారిటీ 80% రెవెన్యూ అంతా ఇండియా నుంచి వస్తుంది. అంటే ఎక్కువగా ఇండియాకి సంబంధించిన ట్రాన్సాక్షన్ కదా ఇది. హచ్ యొక్క ఇండియన్ ఎంటిటీయే కదా వొడాఫోన్ కొనుక్కుంది. సో, వాళ్ళ అసెట్స్ అన్నీ ఇండియాలోనే ఉంటాయి. వాళ్ళ రెవెన్యూ అంతా ఇండియా నుంచే వస్తుంది. కానీ ట్రాన్సాక్షన్ బయట కంట్రీలో జరిగింది. బయట కంట్రీలో ట్రాన్సాక్షన్ జరిగినా సరే వాళ్ళ రెవెన్యూ అంతా ఇండియాలోనే వచ్చేటైతే టాక్స్ కట్టాలి అని చెప్పి టాక్స్ లాలో మార్పు చేశారు. చట్టంలో మార్పు చేశారు. చట్టంలో మార్పు చేసి ఏం చేశారు? సుప్రీం కోర్ట్‌లో రివ్యూ పిటిషన్ వేశారు. సుప్రీం కోర్ట్ తీర్పిచ్చింది. ఏమని? వొడాఫోన్‌దే కరెక్టు. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఇండియాలో జరగలేదు. బయట కంట్రీల్లో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. ఇండియాలో జరగలేదని చెప్పి వాళ్ళు తీర్పిచ్చేశారు. సో, అది అప్పటికున్న చట్టం ప్రకారం అది కరెక్టే. అందుకని ప్రణబ్ ముఖర్జీ గారు ఏం చేశారు? చట్టాన్ని మార్పు చేసేశారు.
1960 నుండి 61 నుంచి కూడా అప్లికబుల్ అని చెప్పి బ్యాక్ డేటెడ్ అమెండ్మెంట్ చేశారు. సో చేయడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం మళ్ళీ సుప్రీం కోర్ట్‌లో రివ్యూ పిటిషన్ వేశారు. సుప్రీం కోర్ట్ ఏం చేస్తుంది? అప్పటికి ఏ చట్టం ఉంటే చట్టాన్ని ఇంటర్ప్రెట్ చేస్తుంది. కొత్త చట్టం ప్రకారం సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, మీరు దీని ప్రకారం మీ యొక్క అసెట్స్ అన్నీ ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి మీరు గవర్నమెంట్‌కి టాక్స్ పే చేయాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ తీర్పిచ్చింది. అప్పుడు వొడాఫోన్ ఏం చేసింది? సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చేసింది కదా అని ఊరుకోకుండా వొడాఫోన్ ఈ పీసీఏ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ హేగ్ అనే సిటీలో ఉన్న పీసీఏలో కేస్ ఫైల్ చేసింది. పీసీఏలో కేస్ ఫైల్ చేస్తే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ హేగ్ అనే నగరంలో ఇది ఉంటుంది. ఇక్కడే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది. 2 ఉంటాయి. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గ్ అనేది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఈ 2 కూడా ఏం చేస్తాయంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్‌ని కంపెనీస్‌కి, కంట్రీస్‌కి మధ్యలో ఉండే డిస్ప్యూట్స్‌ని సెటిల్ చేస్తూ ఉంటాయి. సో పీసీఏలో కేసు వేయడంతో పీసీఏ వాళ్ళు ఏం చెప్పారు? లేదు అది కరెక్ట్ కాదు. టాక్స్ కట్టమనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండియాకి నెదర్లాండ్స్‌కి ఉన్న బైలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రీటీ అంటారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అంటారు. ఇన్వెస్ట్‌మెంట్ ట్రీటీ. ఈ బైలేటరల్ ట్రీటీ ప్రకారం ఏంటంటే, ఒక దేశానికి చెందిన కంపెనీ వాళ్ళని ఇంకొక దేశాలు ఫెయిర్‌గా ట్రీట్ చేయాలి. మోసం చేయకూడదు. ఇలా చట్టాల్లో ఇష్టం వచ్చినట్టు మార్పులు చేసేసి మోసం. ఇప్పుడు చూడండి ఈ రోజు చట్ట ప్రకారం వాళ్ళది తప్పు లేదు. తప్పు లేదు కదా అని చెప్పి మనం చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేసి పాత డేట్ పెట్టేసి వాళ్ళు టాక్స్ కట్టమనడం ఫెయిర్ ట్రీట్‌మెంట్ కాదు కదా! అది న్యాయం అది కాదు కదా! ఇప్పుడు మార్పు తీసుకురండి. నెక్స్ట్ వాళ్ళందరికీ ఈ రోజు మార్పు తీసుకొచ్చి రేపు పొద్దున ఇలాంటివి జరగకుండా రిపీట్ చేసుకోవడం అనేది కరెక్టే. కానీ పాత డేట్ ప్రకారం మార్చేసి ఇప్పుడు మీరు టాక్స్ కట్టండి అనడం అనేది ఫెయిర్‌గా అనిపించలేదు. అందుకని పీసీ వాళ్ళు ఏం చేశారంటే ఇండియాదే తప్పు. వొడాఫోన్‌ది తప్పు కాదు. ఇండియాదే తప్పు. వాళ్ళు టాక్స్ కట్టాల్సిన పని లేదు. ప్లస్ వాళ్ళు టాక్స్ కట్టకపోగా వాళ్ళకి ఆర్బిట్రేషన్‌కి వీటన్నిటికి కూడా చాలా ఖర్చులయ్యాయి. కోర్టుల వెంట తిరగడానికి. సో, మీరు ఒక 40,00,00,000 అప్పుడు చెప్పారు. తర్వాత పెరిగినట్టుంది. 80,00,00,000 రూపాయలు మీరు చెల్లించాలి. యాక్చువల్‌గా 40 క్రోర్స్ అని చెప్పినట్టు నాకు గుర్తు. 80 క్రోర్స్ రూపీస్ ఇండియాయే వొడాఫోన్‌కి చెల్లించాలని తీర్పిచ్చింది. పీసీఏ వాళ్ళు తీర్పిచ్చారు. అది జరిగిన 3 నెలలకి సెప్టెంబర్‌లో జరిగిందది. తీర్పు వచ్చింది సెప్టెంబర్ 25 ఆ టైంలో. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్‌లో ఇలాంటి కేసే ఇంకోటొచ్చింది. ఈ కేస్ ఏంటో చూద్దాం. The Permanent Court of Arbitration at The Hague on Wednesday ruled in favor of energy firm Cain plc over a retrospective tax demand worth 24,500 crore pursued by India's taxmen since 2014. 2014 నుంచి ఇండియా యొక్క ట్యాక్స్ అథారిటీస్ ఈ కెయిన్ ఇండియాకి 24,500 కోట్లు మీరు చెల్లించాలి అని చెప్పి అడుగుతున్నారంట. సో దీని కదేంటో కూడా లైట్‌గా చూద్దాం. వీళ్ళు ఎందుకు చెల్లించాల్సి వస్తుందని చెప్పి. కెయిన్ ఇండియా అనేది ఒక ఎనర్జీ ఫర్మ్. వాళ్ళ యొక్క యూకే ఎంటిటీ కెయిన్ యూకే అలాగే కెయిన్ ఇండియా 2 ఒక కంపెనీవే. ఇది యూకే ఎంటిటీ, ఇది ఇండియా ఎంటిటీ. ఈ కంపెనీ షేర్స్ అన్నీ కూడా ఇండియన్ ఎంటిటీకి ట్రాన్స్‌ఫర్ చేసేసింది. ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు కూడా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళినట్టే కదా అని చెప్పేసి షేర్స్ మీరు అమ్మినట్టే. సో దానిపైన మీకు ప్రాఫిట్‌లొచ్చుంటాయి. క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయి కాబట్టి మీరు టాక్స్ కట్టాలని చెప్పి ఇండియన్ టాక్స్‌మెన్ వాళ్ళ వెంట పడ్డారు. సో కెయిన్ ఇండియా వాళ్ళు ఏం చెప్పారు? మేము కట్టాల్సిన పని లేదు. అదేంటది మాది అది బయట యూకేలో జరిగిన ట్రాన్సాక్షన్‌కి ఇండియాలో మేము ఎందుకు టాక్స్ కట్టాలని చెప్పి సో వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోకపోతే అది హైకోర్ట్‌కి వెళ్ళింది. హైకోర్ట్‌లో ఇంకా తీర్పు రాకముందే కెయిన్ ఇండియా ఏం చేసిందంటే పీసీఏకి వెళ్ళిపోయింది. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కి వెళ్ళింది. ఈలోపు ఏం జరిగింది? మన ఏమంటారు వేదాంత గ్రూప్ వాళ్ళు కెయిన్ ఇండియాని కొనేశారు. అర్థమైందా? వేదాంత గ్రూప్ వాళ్ళు కెయిన్ ఇండియాని కొనేయడం వల్ల సో వేదాంత గ్రూప్ ఈ కెయిన్ ఇండియా షేర్స్ అన్నీ కూడా వేదాంత గ్రూప్‌కొచ్చేసాయి. అయితే ఇందులో కెయిన్ యూకేకి ఇంకొక 10% స్టేక్ ఉంది. 10% వాటా ఉంది. మన ఇండియా టాక్స్ అథారిటీస్ ఏం చేశాయంటే కెయిన్ యూకేకి చెందిన ఈ 10% వాటాని వేదాంతకి వెళ్ళకుండా ఆపేశారు. ఆపేసి ఈ షేర్స్ అన్నీ కూడా మన ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ తీసేసుకుంది. ప్లస్ వాటిపైన వచ్చిన డివిడెండ్స్ కూడా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ తీసేసుకుంది. మీరు అలా ఎలా చేస్తారు? అంతా మీ ఇష్టమేనేంటి? మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, లాభాలొస్తున్నాయి. షేర్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అమ్మేస్తున్నారు. వాటిపైన టాక్స్ కట్టట్లేదని చెప్పి మన వాళ్ళు గొడవ పెట్టడం జరిగింది. సో 24,500 కోట్లు మీరు కట్టాలని చెప్పడం జరిగింది. సో వాళ్ళేమో డైరెక్ట్‌గా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కి వెళ్ళిపోయారు. హేగ్‌కి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు తీర్పు ఇచ్చారు. ఎవరికి ఫేవరబుల్‌గా ఇచ్చారు? కెయిన్ పీఎల్‌సీ. ఆ కంపెనీకి ఫేవరబుల్‌గా ఇచ్చారు. ఇండియాకి ఫేవరబుల్‌గా ఇవ్వలేదు.
It has ruled that the tax levy pertaining to a corporate reorganization exercise undertaken in 2006-7 falls foul of the India-UK Bilateral Investment Pact. సో వీళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటి? మీరు ట్యాక్స్ ఏదైతే ఇంపోజ్ చేయాలనుకుంటున్నారో, లివై అంటే ఛార్జ్ చేయడం, ఇంపోజ్ చేయడం, పర్టైనింగ్ టు అంటే రిగార్డింగ్, దేనికి సంబంధించింది అది? టు ఏ కార్పొరేట్ రీఆర్గనైజేషన్ ఎక్సర్సైజ్ అండర్టేకింగ్ 2006-7 2006-7 ప్రాంతంలో రీఆర్గనైజేషన్ కేఎన్ యూకే షేర్స్ అని కూడా కేఎన్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశారు. అదే కంపెనీలో ఉన్న రెండు ఎంటిటీస్ ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. అండ్ దానిపైన మీరు ట్యాక్స్ వేయాలి అనుకోవడం అనేది ఫాల్స్ ఫౌల్ ఆఫ్ ద ఇండియా యూకే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాక్ట్. రెండు దేశాల మధ్యలో ఒక ప్యాక్ట్ ఉంటుంది. ప్యాక్ట్ అంటే ఒప్పందం. బైలేటరల్ అంటే ద్వైపాక్షిక, రెండు దేశాల మధ్య, రెండు ఎంటిటీస్ మధ్యలో జరిగేదాన్ని బైలేటరల్ అంటాం. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది. ఇది ఒక ఒప్పందం కదా. ఈ ఒప్పందంలో ఏం రాసుకుంటారంటే యూకేకి చెందిన ఎంటిటీస్కి ఇండియా వాళ్ళు, ఇండియాకి చెందిన ఎంటిటీస్కి యూకే వాళ్ళు ఫెయిర్గా ట్రీట్ చేయాలి, న్యాయంగా చూడాలి, తప్పులు చేయకూడదు, ఫెయిర్ ట్రీట్మెంట్ ఉండాలని చెప్పి చెప్తారు. అది ఫెయిర్ ట్రీట్మెంటా కాదు ఎవరు చెప్తారు? ఈ కోర్టులు చెప్తాయి, ఆర్బిట్రేషన్స్ చెప్తాయి. ఆర్బిట్రేషన్ అంటే అర్థం ఏంటంటే, రెండు పార్టీస్ ఆర్గ్యూ చేసుకుంటున్నాయి అనుకోండి, మీది కరెక్టా మాది కరెక్టా అని, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒక అగ్రిమెంట్కి తీసుకొచ్చేదాన్ని ఆర్బిట్రేటర్ అంటారు. ఓకే, ఆర్బిట్రేషన్. ఈ ఆర్బిట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక బేసిస్ ఉండాలి కదా, ఏదో ఒక చట్టాన్ని బేస్ చేసుకునే కదా మాట్లాడతారు. ఏంటో ఇక్కడ ఆ బేసిస్? బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాక్ట్. ఇది మీ రెండు కంపెనీస్కి, ఒక కంపెనీకి కంట్రీకి చెందిన విషయం అని అనుకోకూడదు. ఎందుకంటే ఇండియాకి యూకేకి ప్యాక్ట్ ఉంది, ఒప్పందం ఉంది. ఈ ప్యాక్ట్ ప్రకారం యూకేకి చెందిన ప్రతి కంపెనీకి ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే ఇండియాకి చెందిన కంపెనీకి కూడా, కంపెనీస్ కూడా యూకేలో ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ రకంగా మీరు చేస్తుంది ఫాల్స్ ఫౌల్ అంటే ఈ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు, ఇట్ ఈస్ బ్రేకింగ్ ద లా అన్నట్టు అర్థం అనమాట. ఆ ఒప్పందాన్ని ఇండియా చేసిన పని ఉల్లంఘిస్తోంది కాబట్టి మీరు చేసిన తప్పు. సో కెయిన్ ఇండియా వాళ్ళదే కరెక్ట్, వాళ్ళు మీకు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ద టైమింగ్ కుడెంట్ హ్యావ్ బీన్ వర్స్ ఫర్ ద గవర్నమెంట్. అయితే ఈ తీర్పు ఎలాంటి టైంలో వచ్చింది? కుడెంట్ హ్యావ్ బీన్ వర్స్ ఫర్ ఎలాంటి వర్స్ట్ టైంలో వచ్చిందని చెప్తున్నారు. ఎంతకంటే వర్స్ అవడానికి అవకాశం లేదన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే expiry of a 3-month deadline to contest a similar retrospective taxation case lost against Vodafone this September. మీకు చెప్పాను సెప్టెంబర్ 25న వడాఫోన్ కేసు ఇండియా ఓడిపోయింది. ఇప్పుడు మీకు స్టోరీ ఇచ్చానుగా వడాఫోన్ కేసు, అది దానిపైన మీరు ఒకవేళ ఆ తీర్పుని ఛాలెంజ్ చేయాలి అనుకుంటే ఇండియా, అంటే మళ్ళీ ఇంకోసారి మీరు దాన్ని ఆర్బిట్రేషన్ చేయండి, ఇంకోసారి విచారించండి అని చెప్పాలంటే 3 నెలల టైం ఉంటుంది. సెప్టెంబర్ 25, అక్టోబర్ 25, నవంబర్ 25, డిసెంబర్ 25. డిసెంబర్ 24 డెడ్ లైన్, అంటే నిన్న డెడ్ లైన్. సో నిన్నట్లోగా ఇండియా ఛాలెంజ్ చేయాలంటే చెయ్యాలి. ఆ డెడ్ లైన్ దగ్గరికి వచ్చేస్తుంది, ఇండియా ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం చేయాలని. అలాంటి టైంలో ఈ కేసులో కూడా ఇండియా ఓడిపోయింది. కేయిన్ ఇండియా కేసులో కూడా ఇండియాను ఓడిపోవడం జరిగింది. సో రెండు ఒకేసారి జరిగాయి, అందుకే వర్స్ట్ టైంలో వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇండియాది కరెక్టా, వాళ్ళది కరెక్టా అని ఆలోచిస్తూ ఉంటే 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి, ఈ వేదాంత గ్రూప్, కేయిన్ ఇండియా గానీ, వొడాఫోన్ గానీ, దే ఆర్ జనరేటింగ్ సిగ్నిఫికెంట్ రెవెన్యూస్ ఫ్రమ్ అవర్ కంట్రీ. మన కంట్రీలో సిగ్నిఫికెంట్ రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నాయి. కానీ వాళ్ళ పేరెంట్ ఎంటిటీస్ ఏమో బయట కంట్రీల్లో పెట్టుకొని, ఇక్కడ ట్యాక్సులు చాలా వరకు వాళ్ళు చేస్తున్న లాభాల్లోనూ వాటిలోనూ ట్యాక్సులు లేకుండా ఎగ్గొడుతున్నాయి. అంటే రెగ్యులర్ ప్రాఫిట్స్ అయిపోతాయి ఇలాంటి షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, ఇట్లాంటి రకరకాల లూప్ హోల్స్ని ఉపయోగించుకొని ఈ కంపెనీస్ అన్ని కూడా ఇండియాని ఒక గ్రౌండ్గా వాడుకొని వాళ్ళు బిల్డ్ అవుతున్నారు, సంపాదిస్తున్నారు. కానీ ట్యాక్సులు కట్టడానికి సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని వాడుకుంటున్నారు. అలా వాడుకోవడం అనేది ఇండియాకి పెయిన్ క్రియేట్ చేస్తుంది. ఇది ఇండియాకే కాదు, ప్రపంచంలో చాలా దేశాలకి కార్పొరేట్ కంపెనీస్ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లాస్ని, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని ఉపయోగించుకుంటూ ఇట్లాంటి పనులు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు కేమెన్ ఐలాండ్స్ చెప్పాను కదా ఇంతకుముందు, వొడాఫోన్ హచ్ యొక్క పేరెంట్ ఎంటిటీ కేమెన్ ఐలాండ్స్లో రిజిస్టర్ అయింది. కేమెన్ ఐలాండ్స్లో ట్రాన్సాక్షన్స్కి వాళ్ళు ట్యాక్స్ వేయరు, ఆ కంట్రీలో ట్యాక్సులు పడవు, అందుకని అక్కడ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు. ఇట్లాంటి ఇప్పుడు స్విట్జర్లాండ్ తీసుకోండి, బ్లాక్ మనీ అంతా కూడా స్విట్జర్లాండ్లో పెడతారు, ఎందుకంటే వాళ్ళు ట్యాక్సులు వేయరు అక్కడ. సో కొన్ని ఇట్లాంటివి ఉండడం వల్ల ఈ లూప్ హోల్స్ని ఉపయోగించుకొని కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా దేశాన్ని మోసం చేస్తున్నాయి. ఒక రకంగా మోసం అని అనకూడదు, చట్ట ప్రకారం అది చట్ట ప్రకారం కరెక్టే, న్యాయ ప్రకారం కరెక్ట్ కాదు అన్నట్టు వస్తుంది. చట్టం ప్రకారం కరెక్టే, అది న్యాయమా అంటే కాదు. దానివల్ల దేశాలు చాలా ట్యాక్స్ ఇన్కమ్ కోల్పోతున్నాయి. అందుకని ఇండియా దీన్ని ఎదుర్కోవడం కోసం ఏం చేస్తుంది, మన చట్టంలో లోపం ఉంది కదా, చట్టాన్ని మార్చేద్దాం అని చెప్పి మారుస్తుంది. మార్చొచ్చు, ఈ రోజు నుంచి మారిస్తే పర్లేదు, రెట్రోస్పెక్టివ్‌గా మార్చింది. 1960, 61 నుంచి కూడా ఇదే రూల్ అంటే దాని అర్థం ఏంటి?
ప్రాబ్లమ్ అయిపోతుంది. ఎప్పటినుంచో ఇదే రూల్ అని చెప్పి రెట్రోస్పెక్టివ్‌గా మార్చడం. అందువల్ల అప్పట్లో కూడా ప్రణబ్ ముఖర్జీ గారు ఈ పని చేసినప్పుడు అప్పటికి అపోజిషన్ ఉన్న బీజేపీ వాళ్ళు, అరుణ్ జైట్లీ గారు వీరంతా టాక్స్ టెర్రరిజం అని చెప్పి దాన్ని కామెంట్ చేశారు. ఎలా చేస్తారు అది, కంపెనీస్‌కి మీరు అన్యాయం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇలా అయితే మన దేశానికి ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి రారు అన్నట్టు అప్పట్లో బీజేపీ వ్యతిరేకించింది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా ఆ కేసులను వదలకుండా కంటిన్యూ చేస్తుంది. ఇది పరిస్థితి. బట్ అన్‌లైక్ ద టెలికామ్ కేస్, అయితే టెలికామ్ కేస్‌లో అలా కాకుండా వేర్ ద గవర్నమెంట్ వుడ్ ఓన్లీ నీడ్ టు ఫోర్క్ ఔట్ around 80 crore if it were to concede defeat. This verdict includes a sharp 1.4 billion payable as damages to Cain. ఇప్పుడు మన వోడాఫోన్ కేసులో ఇండియా ఎంత పే చేయాలి? అప్రాక్సిమేట్‌గా 80 కోట్లు కడితే చాలు. ఫోర్క్ ఔట్ అంటే టు గివ్ అవే మనీ, మనీ ఇవ్వడం అన్‌విల్లింగ్‌లీ, ఇష్టం లేకుండా మనీ ఇవ్వాల్సి రావడాన్ని ఫోర్క్ ఔట్ అంటారు. ఓకే. 80 కోట్ల వరకు ఇవ్వాల్సొస్తుంది. ఎప్పుడు? ఇఫ్ ఇట్ వర్ టు కన్సీడ్ డిఫీట్. సరేలే మీరు తీర్పిచ్చారు కదా! మేము ఓడిపోయామని చెప్పి ఊరుకుంటే 80 కోట్లు ఇవ్వాలి. ఊరుకోకూడదంటే మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తే మళ్ళీ తీర్పు మనకి ఫేవరబుల్‌గా వస్తుందని గ్యారంటీ లేదు. కానీ మళ్ళీ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే అందులో 80 కోట్లే. కానీ ఇప్పుడిచ్చిన తీర్పు, వర్డిక్ట్ అంటే అర్థం ఏంటి? తీర్పు. ఇప్పుడిచ్చిన తీర్పు ఏం చేస్తుంది? ఇంక్లూడ్స్ ఎ షార్ప్ $1.4 బిలియన్. $1.4 బిలియన్ అంటే 8,000 కోట్ల పైన. 8,000 కోట్ల పైన ఇండియా ఇవ్వాల్సొస్తుంది ఇప్పుడు. చాలా పెద్ద అమౌంట్ ఈసారి. కెయిన్ ఇండియాకి మీరు వాళ్ళకి ఎంత లాస్ అయింది వాళ్ళకి అని చెప్పి, ఎందుకంటే కెయిన్ ఇండియా వాళ్ళ షేర్స్, డివిడెండ్స్ కూడా ఇండియా టాక్స్ వాళ్ళు తీసుకున్నారు కదా! సో, అందుకని అదంతా ఇప్పుడు పే చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. The damages arise from tax authorities' decision to take by force and subsequently sell the company's shares. ఎందుకు జరిగిందంటే, ఇంతకుముందు మన టాక్స్ అథారిటీస్ ఎందుకు చేశారు? డ్యామేజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బై ఫోర్స్ తీసేసుకున్నారు వాళ్ళు. మన టాక్స్ అథారిటీస్ బై ఫోర్స్ వాళ్ళ షేర్స్ తీసేసుకొని వాటిని అమ్మేశారు, కంపెనీ షేర్స్‌ని. అండ్ ఫ్రీజ్ డివిడెండ్ పేమెంట్స్ యాస్ వెల్ యాస్ టాక్స్ రిఫండ్స్. వాళ్ళకి రావాల్సిన టాక్స్ రిఫండ్స్ రానివ్వలేదు. డివిడెండ్ పేమెంట్స్ కూడా వాళ్ళకి వెళ్ళకుండా చేశారు. ఎందుకు? టు రికవర్ ది డిస్ప్యూటెడ్ టాక్స్ డ్యూస్ ఈవెన్ యాస్ ఆర్బిట్రేషన్ ప్రాసెస్ వాస్ అండర్ వే. ఆర్బిట్రేషన్ ప్రాసెస్ ఒక పక్క అవుతోంది. కంప్లీట్ అవ్వల. అయినప్పటికీ కూడా మన టాక్స్ అథారిటీస్ చాలా రఫ్‌గా వాళ్ళని హ్యాండిల్ చేయడం జరిగింది. వాళ్ళ షేర్స్ తీసుకొని అమ్మేయడం జరిగింది. అలాగే వాళ్ళ డివిడెండ్ పేమెంట్స్‌ని కూడా ఫ్రీజ్ చేసేసారు. టాక్స్ రిఫండ్స్ కూడా రాకుండా ఆపేశారు. మాకు డ్యూ ఉంది మీరు ఇవ్వాలని చెప్పి బలవంతంగా ఇండియన్ టాక్స్ అథారిటీస్ ఆ పని చేశారు అప్పట్లో. అందువల్ల ఇప్పుడు ఇండియా పే చేయాల్సింది ఎక్కువైపోయింది. దిస్ అవుట్‌కమ్ అంటే రిజల్ట్ హాస్ రిపర్కషన్స్ అంటే ఒక ఈవెంట్ గాని, ఒక యాక్షన్ గాని, ఒక ఇన్సిడెంట్ గాని దాని యొక్క పర్యవసానాలు అన్‌ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటాం. అంటే మనం కోరుకున్నవి కాదు, ఎక్స్‌పెక్ట్ చేసినవి కాదు, ఇంటెండ్ చేసినవి కాదు. అన్‌ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు. ఎస్పెషల్లీ అన్‌వెల్కమ్ వన్స్ అంటారు. అంటే మనం ఆహ్వానించనివి, మనం ఇష్టపడేవి కాదు. ఇప్పుడు మీకెందుకు చెప్తున్నానంటే అవుట్‌కమ్ అంటే రిజల్ట్. ఇప్పుడు ఏం చెప్పింది? కెయిన్ ఇండియా కేస్ గురించి మాట్లాడింది. ఓకే. ఇంక ప్రతి వాళ్ళు కూడా దీని మీదకే వస్తుందింక. ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి వేదాంత కూడా ఒకటుంది. వేదాంత కూడా ఇండియా పైన టాక్స్ డిస్ప్యూట్ ఉంది. దాని వెర్డిక్ట్ ఈస్ అవైటెడ్. ఇప్పుడు వోడాఫోన్ కేస్‌లో ఇండియా ఓడిపోయింది. దాని యొక్క పర్యవసానాలు ఏమయ్యాయి? ఇప్పుడు కెయిన్ కేస్‌లో ఓడిపోయింది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ నెక్స్ట్ రాబోయే వేదాంత కేస్ పైన కూడా ఇండియాకి ఉంటుంది. ఇది ఇంకా వరుస పెట్టి ప్రతి కంపెనీ కూడా కేసులు వేస్తూ ఉంటది. ప్రతి కంపెనీ కేసులు వేస్తది. ప్రతి కంపెనీ కేసులు వేసేటప్పుడు ప్రీవియస్ ఏ తీర్పు వచ్చిందో చూస్తారు. దాన్ని ప్రిసిడెంట్ అంటాం. ఇంతకు ముందు జరిగింది ఎర్లియర్ ఎగ్జాంపుల్. దానివల్ల ప్రతి ఒక్క కేసులో కూడా ఇండియా ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని దిస్ అవుట్‌కమ్ హాస్ రిపర్కషన్స్. అంటే అన్‌ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. మనం అనుకోని పర్యవసానాలు. అవి కూడా నెగెటివ్ పర్యవసానాలు. మనకి పాజిటివ్‌గా ఉండేవి కాదు. నాట్ ఇన్ ద లీస్ట్ ఫర్ అన్ ఆర్బిట్రేషన్ ప్లీ ఫైల్డ్ ఓవర్ ద సేమ్ టాక్స్ డిమాండ్ బై కెయిన్స్ పేరెంట్ ఫర్మ్ వేదాంత హూజ్ వర్డిక్ట్ ఈస్ అవైటెడ్. ఈ వేదాంత వాళ్ళు కూడా కెయిన్ ఇండియాని వేదాంత కొనేసింది. వాళ్ళకి కూడా ఇదే విషయంలో టాక్స్ డిమాండ్ ఉంది. ఆర్బిట్రేషన్ ఫీ వాళ్ళు కూడా ఫైల్ చేశారు. సో, ఆ కేస్‌లో కూడా ఇండియా ఓడిపోయే అవకాశం ఉంది. దానిపైన కూడా వర్డిక్ట్ తీర్పు అనేది అవైటెడ్. ఇంకా రాలేదు. వచ్చే అవకాశం ఉంది. సెకండ్ అంటే ఒకటిది ఈ కేస్ గురించి. రెండోదేంటంటే పెర్హాప్స్ బహుశా ద ఫిస్కల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సచ్ ఎ లార్జ్ పే ఔట్ టు కెయిన్ వెన్ ద exchequer is cash strapped may have galvanized the government's mind about challenging the Vodafone verdict after much dithering. ఇప్పుడు రిపర్కషన్స్ అని చెప్పారు చూడండి. రిపర్కషన్స్ అంటే నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ అని. అందులో ఒక కాన్సిక్వెన్స్ ఏంటి? నెక్స్ట్ రాబోతున్న వేదాంత వర్డిక్ట్ విషయంలో కూడా ఇండియాకి నష్టం వచ్చే అవకాశం ఉంది. రెండోది ఫిస్కల్ ఇంప్లికేషన్స్. 8,000 కోట్లు పే చేయాలిగా.
8,000 కోట్లు పే చేయాలంటే ఫిస్కల్ అంటే ఫినాన్షియల్ అని అర్థం. ఇంప్లికేషన్స్ అంటే అది కూడా కాన్సిక్వెన్సెస్. ఆర్థికపరమైన పర్యవసానాలు ఎలా ఉంటాయి? సచ్ ఎ లార్జ్ పే ఔట్ ఎక్కువ పే చేయాలి. అది కూడా ఎప్పుడు వెన్ ద ఎక్స్‌చెకర్ ఈస్ క్యాష్ ట్రాప్డ్ ప్రభుత్వం దగ్గర ఔట్ ఆఫ్ మనీ లేదు. కోవిడ్-19 వల్ల, లాక్‌డౌన్ వల్ల గవర్నమెంట్‌కి వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల వల్ల ఇండియా ఏం చేసిందంటే మే హావ్ గాల్వనైజ్డ్ ది గవర్నమెంట్స్ మైండ్ అబౌట్ ఛాలెంజింగ్ ద వోడాఫోన్ వెర్డిక్ట్ ఆఫ్టర్ మచ్ డిథరింగ్. డిథరింగ్ అంటే ఏం చేద్దాం? ఇలా చేద్దామా? అలా చేద్దామా? ఢిల్లీ డార్లింగ్ డిథరింగ్ ఆలోచించడం. ఇటు వెళ్దామా? అటు వెళ్దామా? అని ఆలోచించి చివరికి ఇండియా ఏం డిసైడ్ చేసింది? వోడాఫోన్ వెర్డిక్ట్ సెప్టెంబర్ 25 వచ్చే వోడాఫోన్ తీర్పుని ఛాలెంజ్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంది. ఛాలెంజ్ చేయడానికి కారణం ఏంటి? ఇగో ఇంత అమౌంట్ పే చేయాల్సి రావడం ఒకటి. రెండవది మళ్ళీ ఇప్పుడు మనం వదిలేసామంటే ప్రతి కేస్‌లోనూ మనం ఓడిపోతామేమోనన్న భయం ఒకటి. ఈ రెండింటి వల్ల ఇండియా వోడాఫోన్ వెర్డిక్ట్‌ని ఛాలెంజ్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఛాలెంజ్ చేసినంత మాత్రాన ఇండియా గెలుస్తుందని కాదు. మళ్ళీ ఓడిపోయే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఇక్కడికి వదిలేయకుండా ఫైట్ ఇంకొన్నాళ్ళు కంటిన్యూ చేసే అవకాశం వస్తుంది. డిథరింగ్ అంటే ఆలోచించి ఇటు చేయాలా, అటు చేయాలా అని చెప్పి ఆలోచించి డిసైడ్ అవ్వడం. ఇక్కడ గాల్వనైజ్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆహ్, ఇన్సైట్ టు యాక్షన్ అని చెప్పి చెప్పొచ్చు. అంటే మనల్ని ఆ యాక్షన్ తీసుకునేలాగా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్‌సీ ప్రిపేర్ అవ్వాలా? వద్దా? అని చెప్పి ఆలోచిస్తున్న ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క స్పీచ్ విన్నప్పుడు ఇంకా నువ్వు బాగా మోటివేట్ అయిపోయి, ఇన్‌స్పైర్ అయిపోయి నేను యూపీఎస్‌సీ రాయాలని డిసైడ్ అయ్యావనుకో. యూ కెన్ సే దట్ స్పీచ్ హాస్ గాల్వనైజ్డ్ మీ. ఇట్ హాస్ ఎక్సైటెడ్ మీ. ఇట్ హాస్ ఇన్సైటెడ్ మీ టు టేక్ యాక్షన్. యూపీఎస్‌సీ ప్రిపేర్ అవ్వాలని నిర్ణయం తీసుకునేలాగా నన్ను అది గాల్వనైజ్ చేసింది. అలాగే ఈ ఇన్సిడెంట్స్, ఈ పర్యవసానాలు ఇలా ఉండబోతున్నాయి. మనం ఇంత పే చేయాల్సొస్తుంది. నెక్స్ట్ కేసెస్‌లో కూడా ఓడిపోయే అవకాశం ఉంది. అనే సిట్యుయేషన్స్ ఇండియాని గాల్వనైజ్ చేసినట్టుగా ఉన్నాయి. మే హావ్ అన్నారు. బహుశా గాల్వనైజ్ చేసినట్టుగా ఉంది. ఎందుకు? టు ఛాలెంజ్ ద కేస్. వోడాఫోన్ చెప్పాను మీకు 3 నెలల టైమ్ ఉంటుందని. సెప్టెంబర్ 25న తీర్పొచ్చింది. డిసెంబర్ 24 లోపు చేయాలి. అందుకనే లాస్ట్ మినిట్‌లో డిసైడ్ అయ్యారు చేయాలని. ఆస్టెన్సిబుల్లీ, ఆస్టెన్సిబుల్ అంటే అపరెంట్‌లీ అంటే యాస్ అపియర్స్ టు బి ట్రూ. అంటే ఎగ్జాక్ట్ రీజన్ మనకు తెలీదు. కానీ మనకు అనిపిస్తోంది అని అర్థం. అలాంటి దాన్ని మనం ఆస్టెన్సిబుల్లీ అంటాం. అంటే గవర్నమెంట్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకునేదని అనే దాని కోసం మనకి బయటికి కనిపిస్తున్న కారణం ఏంటి? బికాజ్ ఇట్ కెనాట్ టేక్ ఎ డిఫరెంట్ స్టాన్స్ ఆన్ 2 సిమిలర్ కేసెస్. ఒక్కొక్క కేస్‌లో ఒకలాగా, ఇంకో కేస్‌లో ఒకలాగా చెయ్యరు కదా! ద సెంటర్ హాస్ నౌ ఫైల్డ్ అన్ అపీల్ ఇన్ ద వోడాఫోన్ మ్యాటర్ ఇన్ సింగపూర్. అందుకే వోడాఫోన్ మ్యాటర్‌లో సింగపూర్ ఫైల్ చేసింది. ఎందుకంటే వోడాఫోన్ వదిలేసిందనుకోండి, కెయిన్ ఇండియా కేస్ కూడా ఇండియా వదిలేయాల్సొస్తది. కానీ వోడాఫోన్‌ది 80 కోట్లే. కానీ కెయిన్ ఇండియా కేస్‌లో 8,000 కోట్లు కట్టాలి. వోడాఫోన్ వదిలేస్తే ఇందులో కూడా వదిలేయాల్సొస్తది కాబట్టి, ప్రాబబ్లీ అందువల్లే అనుకుంటాను వోడాఫోన్ కేస్‌లో కూడా ఫైల్ చేసింది. ఇప్పుడు కెయిన్ ఇండియాది కూడా ఫైల్ చేయొచ్చు. ఎ సిమిలర్ అపీల్ టూ కెన్ బి ఎక్స్‌పెక్టెడ్ ఆన్ కెయిన్. సో, ఈ వర్డిక్ట్ పైన కూడా ఇండియా అపీల్ ఫైల్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. ఇదంతా గవర్నమెంట్ ఒపీనియన్ అంటే మనకు తెలీదు. అందుకే ఆస్టెన్సిబుల్లీ అన్నారు. బై లుకింగ్ ఎట్ హౌ థింగ్స్ హావ్ అన్‌ఫోల్డెడ్, దిస్ ఈస్ వాట్ వి కెన్ గెస్. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హాస్ రిపీటెడ్‌లీ అసర్ట్ అంటే టు సే సంథింగ్ స్ట్రాంగ్‌లీ గట్టిగా నొక్కి చెప్పడం. దట్ ఇండియా రిటైన్స్ ద సావరీన్ రైట్ టు లెవీ టాక్సెస్. సావరీన్ అంటే ఇది మా దేశం, సార్వభౌమాధికారం ఇది. మేము టాక్స్‌లు వేయాలా? వద్దా? అనేది వేరే వాళ్ళు చెప్పరు. మా ఇష్టం అది. సో, ఇండియాకి ఆ హక్కు ఉంటుంది. ఆ రైట్ ఉంటుంది అని చెప్పి చెప్తోంది నిర్మలా సీతారామన్. స్ట్రాంగ్‌గా రిపీటెడ్‌గా మల్టిపుల్ టైమ్స్ ఆవిడ చెప్పారు. ది ఆర్బిట్రేటర్స్ డు నాట్ సీమ్ టు బి డిస్ప్యూటింగ్ దట్. ఆర్బిట్రేటర్స్ అంటే ఇప్పుడు ఈ పీసీఏ వాళ్ళు గాని అంటే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వాళ్ళు. వాళ్ళేమి దాన్ని మీరు టాక్స్ వేయండి తప్పేం లేదని అంటున్నారు. ఎందుకంటే మీ దేశం మీరు వేసుకోవచ్చు. కానీ అది ఇంకో దేశానికి చెందిన కంపెనీ ఉన్నప్పుడు, మీ 2 దేశాలకి మధ్యలో పాక్ట్ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా ఉందా లేదా మేము చూస్తాం అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. మేమేమి దాన్ని డిస్ప్యూట్ చేస్తున్నట్టుగా లేరు. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ అసలు విషయం ఏంటంటే, నిజం ఏంటంటే దట్ దిస్ గవర్నమెంట్ హాస్ అసర్టెడ్ ఫ్రమ్ ద ఔట్‌సెట్. దిస్ గవర్నమెంట్ అంటే ఏంటి? నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్. ఇది ఏం చెప్పింది మొదటి నుంచి? ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రెట్రోస్పెక్టివ్ లెజిస్లేటివ్ చేంజెస్. ఇలా మళ్ళీ పాత డేట్ వేసి లెజిస్లేటివ్ చేంజెస్ చేయడానికి మేము ఫేవరబుల్‌గా లేము అని చెప్పి మొదటి నుంచి నరేంద్ర మోదీ గవర్నమెంట్ చెప్తూనే వచ్చింది. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. పీఎం నరేంద్ర మోదీ had promised to resolve concerns on retrospective taxation introduced to global consternation in 2012 by then Finance Minister Pranab Mukherjee after losing a tax battle with Vodafone in the Supreme Court. మీకు ఇందాకే స్టార్టింగ్‌లో చెప్పాను. వోడాఫోన్ కేసు సుప్రీం కోర్ట్ తీర్పు అని చెప్పాను గుర్తుందా మీకు? గుర్తు తెచ్చుకోండి ఒకసారి. వోడాఫోన్ కేసులో జరిగింది ఒకసారి రివిజన్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. వోడాఫోన్ కేసులో హచ్ నుంచి వోడాఫోన్ షేర్ ట్రాన్స్‌ఫర్ జరిగినప్పుడు, ఆ ట్రాన్సాక్షన్‌లో జరిగిన వాటిపైన టాక్స్‌లు కట్టాలని ఇండియా వాళ్ళు అడిగారు. అడిగితే అది బయట దేశంలో కేమెన్ ఐలాండ్స్‌కి, వోడాఫోన్ డచ్‌కి జరిగిన ట్రాన్సాక్షన్ ఇండియాలో కట్టాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు కట్టమన్నారు. అప్పుడు సుప్రీం కోర్ట్‌కి వెళ్తే, సుప్రీం కోర్ట్ కూడా వోడాఫోన్‌కి ఫేవరబుల్‌గా తీర్పిచ్చింది. అప్పుడు మన ఇన్‌కమ్ టాక్స్ చట్టం చూస్తే
ఇక బయట దేశాల్లో జరిగే ట్రాన్సాక్షన్స్‌కి ఇండియన్ ఎంటిటీ అయినప్పటికి కూడా ట్రాన్సాక్షన్ బయట దేశాల్లో జరిగితే ఇండియాకి జ్యూరిస్డిక్షన్ లేదు. అక్కడ టాక్స్ వేయడానికి అధికారం లేదని సుప్రీం కోర్ట్ తీర్పిచ్చేసింది. అందుకని అప్పుడేం చేశారు ప్రణబ్ ముఖర్జీ గారు, ఆ చట్టాన్ని మార్పు చేసేసారు. ఏం చేశారంటే, ఇండియాలో సబ్‌స్టాన్షియల్ అసెట్స్ ఉంటే, అంటే ఇండియాలోనే మీకు మెజారిటీ ఆస్తులన్నీ కూడా సబ్‌స్టాన్షియల్ అసెట్స్ ఇక్కడే ఉంటాయి. మేజర్ రెవెన్యూ అంతా ఇండియా నుంటే వచ్చేట్టయితే, బయట దేశాల్లో జరిగే ట్రాన్సాక్షన్ అయినా సరే, అది ఇండియన్ ఎంటిటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ అయితే, మీరు టాక్స్ పే చేయాలని చెప్పి చట్టంలోనే మార్పులు తీసుకొచ్చారు. మార్పులు తీసుకొస్తే 2011, 12 తర్వాత వచ్చే ట్రాన్సాక్షన్స్ పైన జరగాలి. కానీ ఆయన ఏం చేశారు? రెట్రోస్పెక్టివ్ చేశారు. అప్లికబుల్ ఫ్రమ్ 1960, 61 అని చెప్పి తీసుకురావడం జరిగింది. అలా వచ్చినప్పుడు అది చెప్పాను కదా! ఆఫ్టర్ లూజింగ్ టాక్స్ బ్యాటిల్ విత్ వోడాఫోన్. వోడాఫోన్‌తో టాక్స్ బ్యాటిల్ సుప్రీం కోర్ట్‌లో ఓడిపోయిన తర్వాత ఈ మార్పు చేసి సుప్రీం కోర్ట్‌లో రివ్యూ పిటిషన్ వేశారు. రివ్యూ పిటిషన్ వేసరికి చట్టం మారిపోయింది. చట్టం మారేసరికి సుప్రీం కోర్ట్ కొత్త చట్టం ప్రకారం ఇండియాకి ఫేవరబుల్‌గా తీర్పిచ్చింది. ఇది 2011, 12లో జరిగిన విషయం. The Kane order even refers to the statements by BJP leaders like the late Arun Jaitley, terming the retrospective amendments as tax terrorism. ఇప్పుడు కెయిన్ ఇండియాకి ఇచ్చిన ఆర్డర్‌లో ఏం రాసారు? అప్పటి బీజేపీ లీడర్స్ అరుణ్ జైట్లీ చనిపోయారు ఇప్పుడు. అందుకే లేట్ అన్నారు. ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు చేసిన దాన్ని ఏమన్నారంటే టాక్స్ టెర్రరిజం అన్నారు. ఇది టాక్స్ టెర్రరిజం ఇది. అసలు టాక్స్ అని చెప్పి మీరు కంపెనీలు భయపెట్టేస్తున్నారు. ఇట్లాంటి తప్పులు చేయొచ్చా అని చెప్పి దాన్ని అంత పెద్ద పదంతో ఆయన ఉపయోగించడం జరిగింది. అమెండ్మెంట్ అంటే సవరణ. చట్టంలో చేసిన మార్పు. వైల్ ఇన్ ద అపోజిషన్. బీజేపీ అప్పుడు అపోజిషన్‌లో ఉండేది. అప్పుడు ఎట్లాంటి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌ని కూడా ఆర్డర్‌లో రాయడం జరిగిందంట. ద గిల్టీ క్లాజెస్ కుడ్ హావ్ బీన్ స్కపర్డ్ ఇన్ ద ఫస్ట్ ఎన్‌డీఏ బడ్జెట్ ఇట్సెల్ఫ్, బట్ బాబ్స్ అబౌట్ ఇట్ బీయింగ్ ఎ సూట్ బూట్ సర్కర్ దెన్ that compel the government to retract land acquisition reforms may have dampened the enthusiasm for investor friendly changes. లాంగ్ సెంటెన్స్ లైన్ బై లైన్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. గిల్టీ క్లాజ్ అంటే ఏం చేస్తే తప్పు అని చెప్పేదాన్ని గిల్టీ క్లాజ్ అంటాం. గిల్టీ అంటే తప్పు. గిల్టీ క్లాజ్ అంటే ఏం చేస్తే తప్పు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట కంట్రీలో జరిగిన ట్రాన్సాక్షన్ కానీ వాటి యొక్క షేర్స్ అన్నీ కూడా ఇండియాకి సంబంధించినవి. మెజారిటీ రెవెన్యూ ఇండియాలోనే వస్తుంది. అయినా సరే మీరు ఇండియాకి ట్యాక్స్ కట్టనంటే తప్పు అనేది క్లాజ్. ఆ క్లాజ్ అలా ఉండకూడదు అని అనిపిస్తే దాన్నేం చేయాలి? స్కప్పర్. స్కప్పర్ అంటే రిమూవ్ చేసేయాలి. డిలీట్ చేసేయాలి. ఎప్పుడు? ఫస్ట్ ఎన్‌డీఏ బడ్జెట్ ఇట్సెల్ఫ్. ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చిందిగా. యూపీఏ గవర్నమెంట్ ఎళ్ళిపోయింది. ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చింది. మరి ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు దాన్ని తీసేయొచ్చు కదా! దాన్ని ఎందుకు ఉంచాల్సిన అవసరం వచ్చింది? ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చాక దాన్ని తీసేయొచ్చు. రిమూవ్ చేసేయొచ్చు. ఆపేయొచ్చు. ఆ క్లాజెస్‌ని మీరు ప్రివెంట్ చేసేయొచ్చు. అవి పని చేయకుండా ప్రివెంట్ చేయొచ్చు. కానీ బట్ బాబ్స్ అబౌట్ ఇట్ బీయింగ్ ఎ సూట్ బూట్ సర్కర్ దెన్ బాబ్స్ అంటే కామెంట్స్ అంటే వెటకారంగా మనల్ని మనకి కొంచెం ఇబ్బంది కలిగించేలాగా చేసే కామెంట్స్‌ని బాబ్స్ అంటారు. అప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నారంటే సూట్ బూట్ సర్కార్ అన్నారు ఇండియాని. ఎవరిని? ఎన్‌డీఏ గవర్నమెంట్‌ని. నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ అంతా కూడా పేదల కోసం వర్క్ చేసే గవర్నమెంట్ కాదు. కార్పొరేట్‌ల కోసం పనిచేసే గవర్నమెంట్. అందుకే సూట్ బూట్ సర్కార్. అంటే కంపెనీస్‌కి ఫేవరబుల్‌గా ఏదన్నా చేస్తే మళ్ళీ మన ఇమేజ్ పాడైపోతుందేమో అన్న భయంతో ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చి రాగానే ఈ ప్రణబ్ ముఖర్జీ గారు తప్పు చేశారని అంది. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్లాస్ తీసేసారనుకోండి ఎవరికి ఉపయోగపడుతుంది? కంపెనీస్‌కి ఉపయోగపడుతుంది. వీళ్ళెప్పుడు కంపెనీస్ కోసమే చేస్తారని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి ఆల్రెడీ. మళ్ళీ ఆ క్లాసులు తీసేస్తే మనల్ని కూడా కంపెనీ కోసం పనిచేసే గవర్నమెంట్ అని చెప్పి మనకి ముద్ర పడిపోతుందనే భయానికి ఆగిపోయారు. ఇంకా అలాంటి కామెంట్స్ వల్లే దట్ కంపెల్ ద గవర్నమెంట్ టు రిట్రాక్ట్ ల్యాండ్ అక్విజిషన్ రిఫార్మ్స్. ల్యాండ్ అక్విజిషన్‌లో కూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకొద్దాం అని చెప్పి అనుకున్నారు. కానీ ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా రావడం వల్ల ఈ కామెంట్స్ ఏం చేసాయి? కంపెల్ అంటే ఫోర్స్. గవర్నమెంట్‌ని ఫోర్స్ చేసాయి. రిట్రాక్ట్ అంటే వెనక్కి తీసుకోవడం. ల్యాండ్ అక్విజిషన్ రిఫార్మ్స్ చేద్దాం అని అనుకున్నారు కానీ, ఆ విషయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. ఈ విషయంలో కూడా ఆగిపోయారు. ప్రాబబ్లీ అందువల్లే మే హావ్ డాంపెన్డ్ ద ఎంథూసియాజం ఫర్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ చేంజెస్. సో, ఇన్వెస్టర్స్‌కి ఫ్రెండ్లీగా ఉండే చేంజెస్ చేయడానికి ఉండాల్సిన ఎంథూసియాజంని నీరు గార్చేసింది. డాంపెన్ అంటే నీరు గార్చేయడం. ఎక్సైట్‌మెంట్ అనేది తగ్గిపోవడాన్ని డాంపెన్ అంటారు. రిపీట్ చేస్తాను వినండి. టాక్స్‌లో టాక్స్ లాలో మార్పు చేయడం వల్ల ఇన్వెస్టర్స్‌కి ప్లస్సా? మైనస్సా? మైనస్. గవర్నమెంట్‌కి ప్లస్. గవర్నమెంట్‌కి టాక్స్ రూపంలో ఇన్‌కమ్ వస్తుంది. కానీ కంపెనీస్‌కి అది మైనస్. కంపెనీస్ అంటే ఇన్వెస్టర్స్. వేరే కంట్రీకి చెందిన వాళ్ళు ఇండియాలో కంపెనీలు పెడితేనే కదా ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని అంటాం. సో, వాళ్ళకది మైనస్. సో, వాళ్ళకి ఫ్రెండ్లీ చేంజ్ అంటే అర్థం ఏంటి? అలాంటి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్న ఆ టాక్స్ లాని రిమూవ్ చేసేయడం. అది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ చేంజ్. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ చేంజ్ అంటే అర్థం అది. అది నరేంద్ర మోదీ గవర్నమెంట్ మొదట్లో సపోర్ట్ చేసి తర్వాత చేయలేదు. అది చెయ్యాలి అనే ఎంథూసియాజం డాంపెన్ అయిపోయింది. నీరు గారిపోయింది. ఎందువల్ల నీరు గారిపోయిందంటే బార్బ్స్ అబౌట్ ఇట్. బార్బ్స్ అంటే చెప్పాను కామెంట్స్. వెటకారంగా వాళ్ళ పైన కామెంట్స్. వీళ్ళంతా సూట్ బూట్ సర్కార్ అంబానీలు, అదానీలు అయితే పేదోడు కనిపించడు వీళ్ళకి, రైతులకి అక్కర్లేదు. ఇట్లాంటివి అంటున్నాంగా ఈరోజు కూడా. అప్పట్లో సూట్ బూట్ సర్కార్ అని చెప్పి వాళ్ళ పైన కామెంట్స్ చేశారు. అలా అనడం వల్ల గవర్నమెంట్‌కి ఇమేజ్ మారిపోతుందేమోనన్న భయానికి
ప్రాబబ్లీ వాళ్ళు ఆగిపోయినట్టుగా ఉన్నారు. ఆ టైంలోనే ల్యాండ్ అక్విజిషన్ రిఫార్మ్స్ కూడా వాళ్ళు రిట్రాక్ట్ చేసుకున్నారు. ఈ కామెంట్స్ వల్లే. దట్ కంపెల్డ్ అంటే ఫోర్స్డ్ ద గవర్నమెంట్ టు రిట్రాక్ట్ ల్యాండ్ అక్విజిషన్ రిఫార్మ్స్. ఇది ఓవరాల్ కథ. ఇందాక ఒక వర్డ్ ఏదో వదిలేసినట్టుగా అనిపించింది నాకు. వెనక్కెళ్తాను. ప్రణబ్ ముఖర్జీ. ఇది చూడండి. గ్లోబల్ కాన్స్టర్నేషన్. వెరీ గుడ్. ఈ పదం మీకు చెప్పినట్టుగా నేను పీఎం నరేంద్ర మోడీ హ్యాడ్ ప్రామిస్ టు రిజాల్వ్ కన్సర్న్స్. రిజాల్వ్ అంటే పరిష్కరించడం. కన్సర్న్స్ అంటే ఆందోళనలు, భయాలు. ఆన్ రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ అంటే బ్యాక్ డేటెడ్ టాక్సేషన్. ఇంట్రడ్యూస్ టు గ్లోబల్ కాన్స్టర్నేషన్. కాన్స్టర్నేషన్ అంటే డిస్మే. అంటే అవ్వా అని చెప్పి మనం చెయ్యి పెట్టుకుంటాం చూడండి. అవునా అంత పని అయిందా అంటాం చూడండి. దాన్నే కాన్స్టర్నేషన్ అంటాం. అంటే ఒక రకమైన యాంగ్జైటీ, ఎలా చేశారేంటి అనే ఫీలింగ్‌ని మనం కాన్స్టర్నేషన్ అంటాం. ప్రపంచ దేశాలన్నీ కూడా అలా చూసాయి. ఏంటి ఇండియా ఎలా చేస్తోంది? యూకే లాంటి కంట్రీస్ కూడా ఇండియాని విమర్శించాయి. ఇది కరెక్ట్ కాదు. మీరు బ్యాక్ డేటెడ్ అమెండ్మెంట్స్ చేయకూడదు. రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ చేయకూడదని చెప్పి వివిధ ప్రపంచ దేశాలు అలా అన్నాయన్నమాట. అందుకని గ్లోబల్ కాన్స్టర్నేషన్ అనే పదం అక్కడ వాడారు. Losing the arbitrations in the most watched cases under a troublesome law that has hurt India's investment credibility provided a cathartic opportunity to let go, while resting the blame for the mess on the UPA. Another beautiful sentence. ఇప్పుడు 2 కేసుల్లో ఇండియా ఆర్బిట్రేషన్స్ ఓడిపోయింది. అంతే కదా! వోడాఫోన్ కేసులో ఓడిపోయింది. కేన్ ఇండియా కేసులో ఓడిపోయింది. మోస్ట్ వాచ్డ్ అంటే అన్ని దేశాలు కూడా వాటిని పరిశీలిస్తున్నాయి. చూస్తున్నాయి ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో. అలాంటి కేసెస్‌లో ఇండియా రెండిట్లో ఓడిపోయింది. అండర్ ఏ ట్రబుల్సమ్ లా, ఈ చట్టం ఎటువంటి చట్టం అది? ట్రబుల్సమ్. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే చట్టంలో ఇండియా ఓడిపోయింది. అండ్ దట్ హస్ హర్ట్ ఇండియాస్ ఇన్వెస్ట్‌మెంట్ క్రెడిబిలిటీ. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ ఏంటి కంపెనీల మీద పడుతోంది. ఇలా ఇంత టాక్స్ కట్టాలి, అంత టాక్స్ కట్టాలని చెప్పి ఇబ్బంది పెడుతోంది, కేసులు పెడుతోంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే ఇన్వెస్ట్‌మెంట్ క్రెడిబిలిటీ, విశ్వసనీయత అనేది దెబ్బతింటుంది. ఇండియాలో అసలు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? ఇండియాలో పెడితే గవర్నమెంట్స్ ఇలాగా టాక్స్ అథారిటీస్ మనల్ని పీకుతుంటాయేమో అనే భావన కంపెనీస్ పైన వచ్చేస్తుంది. అందుకే అన్నారు దట్ హస్ హర్ట్ ఇండియాస్ ఇన్వెస్ట్‌మెంట్ క్రెడిబిలిటీ. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అందుకని ఏం జెప్పారు? ఇక్కడ ప్రొవైడెడ్ అనేది వర్బ్. దీని యొక్క నౌన్ ఏంటి? లూజింగ్ ద ఆర్బిట్రేషన్స్. ఈ కేసులు ఓడిపోవడం అనేది ప్రొవైడెడ్ ఎ కెథార్టిక్ ఆపర్చునిటీ టు లెట్ గో. చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్. కెథార్టిక్ అంటే అర్థం ఏంటి? మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బాగా స్ట్రెస్‌లో ఉన్నాననుకోండి. క్లాసులు, షెడ్యూల్స్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ వర్క్ చేస్తూ ఉంటాం. అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, క్లాసులుంటాయి. కొన్ని రోజులు బాగా స్ట్రెస్ ఔట్ అయిపోతాను. స్ట్రెస్ ఔట్ అయినప్పుడు ఏం చేస్తానంటే నేను బ్రేక్ తీసుకుంటాను. ఆ రోజు క్లాసెస్ చెప్పను, ఏమి చేయను. ఆ రోజు పాట పాడతాను. మీకు తెలిసింది నేను వంట చేస్తాను, పాటలు పాడతాను. అంటే నేను సింగర్‌ని కాదు. ఇదంతా ఏం చేస్తే నాకు స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. వెన్ ఐ సింగ్ ఆర్ వెన్ ఐ డూ సంథింగ్ దట్ ఐ లైక్, నాకు నచ్చిన పని నేను చేసినప్పుడు నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుంది. చాలామంది డాన్స్ చేయడం ఇష్టం. వాళ్ళు ఫుల్ స్ట్రెస్‌లో ఉంటే డాన్స్ చేస్తారు. సింగ్ చేస్తారు. ఏది బాగా ఇష్టమైతే అది చేస్తారు. పెయింటింగ్ చేస్తారు. కుకింగ్ చేస్తారు. దీనివల్ల బాడీలో ఉన్న ఎమోషన్స్ అన్నీ కూడా కెథార్సిస్ అంటారు. మొత్తం అంతా బయటికెళ్ళిపోతాయి. మొత్తం ఫ్రీ అయిపోతాం. రిలాక్స్ అయిపోతాం. దాన్నే కెథార్సిస్ అంటారు. అంటే ఇప్పుడు కూడా ఇండియాకి 2 సార్లు ఓడిపోయింది. ఇదే మంచి ఆపర్చునిటీ. ఈ తలనొప్పంతా మనకెందుకు, వదిలేద్దాం. లెట్ గో అంటే విడిచిపెట్టేయడం. ఈ టెన్షన్స్, ఓడిపోవడం, ప్రపంచ దేశాల దగ్గర మనం చిన్నబుచ్చుకోవడం, ఇన్వెస్ట్‌మెంట్ క్రెడిబిలిటీ పోవడం, ఇవన్నీ కూడా ఇండియాకి ఒక రకంగా టెన్షన్స్‌గా మారిపోయాయి. ఈ టెన్షన్స్ అన్నీ పోవాలి అంటే ఇదే మంచి ఆపర్చునిటీ. ఎలాగో 2 కేసులు ఓడిపోయాం. లెట్ గో, వదిలేద్దాం అనుకోవడానికి ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పి ఈయన అంటున్నాడు. వైల్ రెస్టింగ్ ద బ్లేమ్ ఫర్ ద మెస్ ఆన్ యూపీఏ. యూపీఏ గవర్నమెంట్ మీద బ్లేమ్ పెట్టేద్దాం. ఎందుకంటే వాళ్ళు కదా చేసింది. ఈ తప్పు చేసింది వాళ్ళు, మనం కాదు. ఆ తప్పును మనం ఎందుకు కంటిన్యూ చేయడం? వదిలేద్దాం అని చెప్పి ఇప్పటికన్నా వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. ఆ యాంగిల్‌లో వచ్చిందనమాట ఇది. రైట్. రెస్టింగ్ ద బ్లేమ్ అంటే తప్పు వాళ్ళపైన నెట్టేసి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడం. మెస్ అంటే ఇలాంటి పరిస్థితి. గందరగోళమైన పరిస్థితి క్రియేట్ అయిపోయింది కదా! దాన్ని మెస్ అంటాం. ఇన్ డబ్లింగ్ డౌన్ కానీ ఇన్‌స్టెడ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? డబుల్ డౌన్. వదిలిందా వదలట్లా. మళ్ళీ ఇంకొకసారి అప్పీల్ చేస్తుంది. అప్పీల్ చేస్తుంది. సో, డబ్లింగ్ డౌన్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ డబుల్ డౌన్, నువ్వు ఇంతకుముందు ఏ స్టాన్స్ తీసుకున్నావో పాలిసీ స్టాన్స్ దానికే కట్టుబడి ఉండడం. ప్రాబ్లమ్ అయినా సరే, రిస్క్ అయినా సరే, నేను మొదటి నుంచి ఆ మాట అనుకున్నాను, నేను తేల్చుకుంటాను. నేను విడిచిపెట్టను. నేను అనుకున్న దాని కోసమే నేను పోరాటం చేస్తాను. అనుకోవడం అనేది డబుల్ డౌన్. సో, ఇండియా అలా వదిలేయకుండా కెథార్టిక్ ఆపర్చునిటీ వచ్చింది. ఈ టెన్షన్ అంతా వదిలించుకునే ఆపర్చునిటీ వచ్చింది. కానీ అది ఉపయోగించుకోకుండా ఇండియా ఏం చేసింది?
ఇండియా అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? డబుల్ డౌన్ చేస్తుంది. అంటే ఇప్పటి వరకు ఈ కంపెనీస్ వెంట పడుతుంది టాక్స్ కట్టండి, కట్టండి అని. అదే పాలిసీ కంటిన్యూ చేస్తూ ద గవర్నమెంట్ హాస్ స్కోర్డ్ ఎ సెల్ఫ్ గోల్. తన పైన తనే గోల్ వేసుకుంది. ఎందుకంటే ఎలాగూ ఇప్పుడు అప్పీల్ చేసినా సరే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 2 దేశాల మధ్యలో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ పాక్ట్స్ ఉంటాయి. బీఐటీ అంటారు. బైలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రీటీ. ఇంతకుముందు ఇండియాకి, నెదర్‌లాండ్స్‌కి జరిగింది. ఇప్పుడు ఇండియాకి, యూకేకి జరిగింది. ఆల్రెడీ జరిగిపోయినవి. ఇప్పుడు జరిగినవి కాదు. సో, ఈ ట్రీటీలు ఏం చేస్తాయంటే ఆ దేశాలకు చెందిన కంపెనీస్‌కి అన్యాయం జరిగితే ఈ ట్రీటీ ఒప్పుకోదు. ఇందులో ఫెయిర్ ట్రీట్‌మెంట్ ఉండాలని రాస్తారు. ఈ పీసీఏ ఎప్పుడు వీటిని చూస్తుంది. వీటి ప్రకారం ఆ కంపెనీస్‌కి ట్రీట్‌మెంట్ సరిగ్గా జరగలేదని చెప్పి గోలొస్తుందన్నమాట. ఇలా చేయడం, ఓడిపోవడం. దీనివల్ల మనం పరువు పోవడం అయితే సాధించేది లేదు. ఇంకా మీరు కంటిన్యూ చేయడం వల్ల సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు అని చెప్పి ఈ ఎడిటోరియల్ కామెంట్. Its aspirations to rope in global investments must be matched by ensuring policy stability and creating a robust regulatory framework. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాలో వచ్చి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోండి, ఇక్కడే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి అని చెప్పి అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇట్స్ యాస్పిరేషన్స్ టు రోప్ ఇన్ అంటే బ్రింగ్ ఇన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్. ప్రపంచ దేశాల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఇక్కడ తేవాలనే యాస్పిరేషన్స్ ఇండియాకు ఉన్నాయి. ఉంటే సరిపోతుందా? అలాంటి వాతావరణం కూడా ఇండియాలో మనం క్రియేట్ చేయాలి. బై ఎన్ష్యూరింగ్ పాలిసీ స్టెబిలిటీ. చట్టాలను ఎప్పుడు పడితే అప్పుడు మార్పు చేయడం, రెట్రోస్పెక్టివ్ లాస్ తేవడం, టాక్స్ టెర్రరిజం తేవడం, ఇట్లాంటి వాటి వల్ల ఇన్వెస్ట్‌మెంట్స్ రావు. ఇన్వెస్ట్‌మెంట్స్ తేవాలంటే వాళ్ళకి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేయాలి. అండ్ క్రియేటింగ్ ఎ రోబస్ట్ రెగ్యులేటరీ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎప్పటికప్పుడు మార్పులు చేసేలాగా ఉండకూడదు. ఉంటేనే అప్పుడు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియాకి వస్తాయి. ఎప్పటికన్నా దీన్ని వదిలేస్తే మనకి మంచి పేరుంటుంది. అలా వదలకుండా ఇంకా కంటిన్యూ చేయడం వల్ల సెల్ఫ్ గోల్ వేసుకోవడమే అనేది దీని యొక్క ఫైనల్‌గా సారాంశం. దట్స్ అబౌట్ ఇట్. థాంక్ యూ.